morning everybody, this is your Pika. Welcome back in my video. Today is day 3 of learning Python. So here is the topic nested conditions. Let's go. సో ఈరోజు టాపిక్ నెస్టెడ్ కండిషన్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటో తెలుసుకున్నాం. ఆ కండిషనల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయనుకో దాన్నే నెస్టెడ్ కండిషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైన్ నెంబర్ 4 ఉందా, 4 అనేది కండిషన్. సో 5, 6, 7 అనేది 5, 6 అనేది ఆ లోపల ఉన్నది, కండిషన్ 1 లోపల ఉన్నది కాబట్టి దాన్ని నెస్టెడ్ కండిషన్స్ అంటాం. అది మనం ఇఫ్లో పెట్టొచ్చు, ఎలిఫ్లో పెట్టొచ్చు, ఎల్స్లో పెట్టచ్చు. సో ఇప్పుడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో లైన్ నెంబర్ 4 కండిషన్ 1 అనేది ట్రూ ఉన్నది కాబట్టి లోపలికి వస్తుంది. సో నెస్టెడ్ 1 అనేది చెక్ చేస్తుంది. నెస్టెడ్ 1 ఏముంది, ట్రూ ఉంది కాబట్టి నెస్టెడ్ 1 అనేది ప్రింట్ అయ్యేది. సో నెస్టెడ్ 1 ఫాల్స్ అయింది అనుకో నెస్టెడ్ 2కి వస్తుంది. నెస్టెడ్ 2లో చెక్ చేస్తుంది. సో నెస్టెడ్ 2 ఏముంది, ట్రూ ఉంది కాబట్టి నెస్టెడ్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నెస్టెడ్ 2 అనేది నెస్టెడ్ 1 అండ్ 2 అనేది ఫాల్స్ అయింది అనుకో ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. సో ఎల్స్ బ్లాక్లో ఏముంది, నెస్టెడ్ 2 ఉంది. ఓకేనా. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. సో లైన్ నెంబర్ 4 కండిషన్ 1 అనేది ఫాల్స్ ఉన్నది. ఫాల్స్ ఉన్నది అనుకో దానిలో లోపల రాసిన కోడ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ కాదు, సీదా లైన్ నెంబర్ 11కి వస్తుంది. సో కండిషన్ 2 అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 2 అనేది ట్రూ ఉందనుకో సో బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది కూడా ఫాల్స్ అయిందనుకో ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది, బ్లాక్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎలిఫ్లో ఉండొచ్చు, ఎల్స్లో ఉండొచ్చు.